జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి, మావయ్య గారు ఏమైందమ్మా? ఇప్పటిదాకా హుషారుగా ఉన్న నువ్వు ఉన్నట్టుండి ఉసూరుమని అయిపోయావేంటి? మనీషా గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. మనీషా గురించి ఆలోచించడానికి ఏముందమ్మా? జీవితంలో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా మావయ్య గారు. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు లక్ష్మి? ఏం లేదు మావయ్య గారు, మనీషా ఇంతకుముందు ఒకరిని ప్రేమించిందట. తను ప్రేమించిన అతనికి వేరే వాళ్లతో పెళ్లి కూడా అయిపోయిందట. ఇవన్నీ నీకెలా తెలుసు లక్ష్మి? ఇందాక అనంత ఆంటీ మనీషా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విన్నాను. ప్రేమించిన అతన్ని ఇప్పుడు మనీషా ఎలాగో పెళ్లి చేసుకోలేదు. మనసులో అతన్ని పెట్టుకుని ఇప్పుడు మనీషా నీరజ్ని పెళ్లి చేసుకోవాలి. ఏ అమ్మాయికైనా ఇది చాలా బాధ కలిగించే విషయం కదా మావయ్య గారు. అంతే కదా మావయ్య గారు? అంటే అవును, కరెక్టే. కానీ మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకుంటేనే మునుముందు సంతోషంగా ఉండగలుగుతుంది. నీరజ్ చాలా మంచి అబ్బాయి. మనీషాని అర్థం చేసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు. గత జీవితంలో ఒకరున్నంత మాత్రాన భవిష్యత్తులో ఇంకొకరితో జీవించకూడదని లేదు కదా మావయ్య గారు. పైగా మనీషా ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్ళైపోయింది. అందువల్ల ఆ అబ్బాయి గురించి మనీషా ఇక ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ అబ్బాయి జీవితంలో ఉన్న అమ్మాయికి మనీషా అన్యాయం చేయకూడదు కదా. ఎలా ఆలోచించినా మనీషా మనసుకి కొంచెం కష్టంగా అనిపించినా మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా మావయ్య గారు. నువ్వు చెప్పింది నిజం లక్ష్మి. జీవితంలో మనం ఎవరికోసమో ఆగిపోకూడదు, అవరోధంగా భావించి ఉండిపోకూడదు. ముందుకు సాగిపోవాలి. మన కోసం, ఉన్నవారి కోసం బతుకుతూ వెళ్ళిపోవాలి. మనీషా కూడా నీరజ్ని పెళ్లి చేసుకుంటే గతంలో తనకి తగిలిన గాయం కూడా నెమ్మదిగా మానిపోతుంది. అవును మావయ్య గారు, నాకు కూడా అదే అనిపించింది. మనీషా గతం గురించి ఆలోచిస్తూ ఈ నిశ్చితార్థం మీద మనసు పెట్టలేకపోవచ్చు. మనమంతా దగ్గరుండి తన జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి మావయ్య గారు. అందుకే ఈ నిశ్చితార్థం తన జీవితంలో చెప్పుకునే సంబరంలా చెయ్యాలి. నువ్వు చేస్తావులే అమ్మా, నాకా నమ్మకం ఉంది. మనీషాకి నీరజ్తో పెళ్ళైపోతే నీకెలాంటి సమస్య ఉండదు. తనకి పెళ్ళైపోతే నాకు సమస్య ఉండకపోవడం ఏంటి మావయ్య గారు? మనీషాకి నీరజ్తో పెళ్ళవడానికి నాకు సమస్యలు లేకుండా పోవడానికి సంబంధం ఏంటి మావయ్య గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.